కీర్తన 103. కీర్తన 103 మొదటి 2 వాక్యములను మనమందరూ కలిసి చదువుకుంటాం. మొదటి 2 వాక్యం 103 కీర్తన మొదటి 2 వాక్యములను మనమందరూ కలిసి చదువుకుంటాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ప్రభు యొక్క సహాయం కొరకు ప్రార్థనలో మనం కనిపెడతాం. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో కూడా ప్రభు దినమునందు కూడా మరొకసారి మేమందరం కూడా మీ ఎదుట ఈ రీతిగా మీ యొక్క మందిర ఆవరణములో మీ యొక్క సన్నిధిలో మేము కనపడటానికి మీరు చూపించిన మీ కృప కొరకు, మీ ప్రేమ కొరకు, మీ దయ కనికరం కొరకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సమయంలో కూడా దుద్దుకూరులో ఉన్న యేసుప్రభు మందిరంలో కూడా ఈ విశ్వాసులందరినీ కూడా సమకూర్చి మీ యొక్క సన్నిధిలో మీరు చేర్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నేను కూడా ఈ యొక్క స్థలంలో రావటానికి మీరు చూపించిన కృప కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ యొక్క సమయంలో మేము చదివిన వాక్య భాగమును మీరే దీవించి మాకు అనుగ్రహించాలి అని కోరుకుంటున్నాం. చదివిన వాక్య భాగం ద్వారా మీరు ఎలాంటి దేవుడు అనే కార్యమును మేము ఎరిగి దాన్ని నిజంగా మా ఒక జీవితంలో అనుభవించిన వారముగా మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి మా అందరినీ కూడా సిద్ధపరచాలి అని కోరుకుంటున్నాం. అవును ప్రభువా, నిజమైన ఆరాధన మా ఒక ప్రక్రియలో కనిపిస్తుంది ప్రభువా. తర్వాత అది మా ఒక నోటి ఆరాధన ద్వారా అది కనిపిస్తుంది. ఆ రీతిగా మా ఒక జీవితాలని మార్చాలని కోరుకుంటున్నాం ప్రభువా. దేనికి ప్రయోజనం లేని దాసుడైన నన్ను కూడా నీ సొలివ చాటున మరుగు చేసి నన్ను ఖాళీ చేసి మీ యొక్క వాక్యంతో నన్ను నింపండి ప్రభువా. ఎలాంటి ఒక మనుషుల స్వరంను వినకుండా మీ యొక్క స్వరాన్ని మాత్రమే మేము వినటానికి మీరే సహాయపడాలి అని కోరుకుంటున్నాం. అవును ప్రభా, మీ యొక్క నామంను మీరే మహింపరచుకోండి. సకలమును మీ యొక్క చేతిలో అప్పగిస్తూ సాతాను ఒక సకల విధమైన అంధకార క్రియలను మీ యొక్క నామంలో బంధిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ 103 కీర్తన సాధారణంగా ఇక్కడ ఆంధ్రాలో ఎలాగో నాకు తెలియదు, బట్ తమిళనాడులో ఎలా అంటే ప్రతిసారి ప్రార్థన అయిన వెంటనే ఈ 2 వాక్యాలని చెప్తాం. ఆమేన్ అని చెప్పిన వెంటనే ఈ 2 వాక్యాలని అలా చెప్పేస్తారు. చాలామంది ఎందుకు చెప్తారు అని కూడా తెలియకుండా చెప్తూ ఉంటాం, ఎందుకంటే అది అక్కడ అలవాటైపోయింది. అయితే నిజంగా ఇక్కడ దావీదు రాజు ఈ యొక్క కీర్తనలు రాసినప్పుడు ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు అని చూసినట్లయితే ఎవరితో మాట్లాడుతున్నాడు? తన ప్రాణముతో మాట్లాడుతున్నాడు అనే ఒక కార్యమును చూస్తున్నాం. సో ఇది అందరికీ తెలిసిన ఒక వాక్య భాగమే. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఇక్కడ ఆఖరిలో ఎందుకు సన్నుతించాలి, ఎందుకు ఆయన్ని స్తుతించాలి, ఎందుకు ఆయన్ని ఆరాధించాలి, ఎందుకు దేవుణ్ణి మనం ఆరాధించాలి అనే ఒక కారణమును అక్కడ రాస్తున్నాడు. ఏమది? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని రాస్తున్నాడు. ఏమేమి ఉపకారాలు చేసి ఉన్నాడు అని చూసినట్లయితే 3వ వాక్యం నుండి ఆఖరి వాక్యం వరకు 22వ వాక్యం వరకు మనం చూసినట్లయితే దాదాపు 20 విధానములుగా ఆయన ఏ ఉపకారం చేశాడు, దేవుడు ఎలాంటి వాడుగా ఉన్నాడు అనే ఒక కార్యమును అక్కడ వివరిస్తూ ఉన్నాడు. అయితే మనము అవన్నిటినీ మనం చూడము, కానీ ఇక్కడ ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని చెప్పిన వెంటనే ఆ దాదాపు 20 విధానములో దేవుణ్ణి వివరించే విధానముల్లో మొట్టమొదటి కార్యంగా ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? 3వ వాక్యం. దాంట్లో మొదటి లైన్ మనం తీసుకుంటాం, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. దాంట్లో కూడా ఒక్క మాట మనం తీసుకుంటాం. ఎలాంటి దేవుడు? క్షమించే దేవుడు అనే ఒక కార్యమును మనం చూస్తున్నాం ఇక్కడ. సో ఆయన చేసిన అనేక ఉపకారముల్లో ఆయన ఎలాంటి దేవుడుగా ఉన్నాడు? ఇది ఒక ఉపకారము అని చెప్పటానికన్నా ఇది ఒక ఉపకారమే, అయితే దానికన్నా పైగా
ఈ ఉపకారం ద్వారా ఆయన ఎలాంటి దేవుడు అనే ఒక కార్యంని మనకు చూపిస్తున్నాడు. ఆయన ఎలాంటి దేవుడు అంటే క్షమించే దేవుడు అనే ఒక కార్యంని ఇక్కడ చూస్తున్నాం. సో ఈ దినము మనము ఈ క్షమించే దేవుని గురించి కొద్దిగా మనము ధ్యానించుకొని నిజముగా ఆ ఒక క్షమాపణను ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా పొంది ఉన్నాము అనే ఒక నమ్మకము, ఆ ఒక అనుభవము, ఆ రక్షణ అనుభవము మనకి ఉన్నట్లయితే ఖచ్చితంగా మనము మౌనంగా ఉండలేము. మనం దేవుణ్ణి ఖచ్చితంగా మనము నోరార మనము ఆరాధిస్తాం. సో ఆ రీతిగా ఆరాధించినట్లుగా దేవుడు మనకు సహాయం చేయను. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఏ రీతిగా మనల్ని క్షమిస్తాడు అనే ఒక కార్యాన్ని చూడాలంటే ఏ రీతిగా క్షమిస్తాడు? యెషయా గ్రంథము 45వ అధ్యాయము, యెషయా 45, క్షమించండి, యెషయా 43, యెషయా 43, యెషయా 43, 25వ వాక్యం. ఎంతగా ఆయన మనల్ని క్షమిస్తాడు అంటే ఆయన ఏం చెప్తున్నాడు? నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములన్నిటిను తుడిచివేయుచున్నాను. అది మాత్రం కాదు, ఇంకొక మాట చెప్తున్నాడు. ఏ లెవెల్ వరకు మన పాపములను క్షమిస్తాడంట? నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. మనం ఈ లోకంలో ఉన్నాము. మనం ఏదో ఎవరికో తప్పుగా మాట్లాడేసాము, లేకపోతే తప్పు చేసేసాము అని పెట్టుకోండి. క్షమించేది అనేది చాలా కష్టమైన విషయం. ఒక మనిషి ఇంకొక మనిషిని క్షమించేది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కష్టమైన విషయం. క్షమించి నువ్వు చేసింది నేను మర్చిపోతాను అనేది అసాధ్యమైన ఒక విషయంగా ప్రతి మనిషి యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ దేవుడు మనము చేసిన పాపములన్నిటిని నిమిత్తము ఆయన ఏం చెప్తున్నాడు? నిన్ను క్షమించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. క్షమించేది మాత్రం కాదు, ఏ రీతిగా క్షమిస్తాను? ఆ పాపములను ఏనాటికి నేను జ్ఞాపకం చేసుకోను అనే రీతిగా ఆయన క్షమిస్తాను అని చెప్పే దేవుడుగా అతడు కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఎలాంటి వారిని క్షమిస్తున్నాడు అనే ఒక కార్యమును మనం చూసినట్లయితే ఇదే 43 యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 21వ వాక్యము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు అనే ఒక కార్యాన్ని మనం చూడాలి. 21, మనల్ని నిర్మించింది, మనల్ని ఏర్పరచుకుంది దేని కొరకు? ఏం చేయాలి అని? ప్రతి నిమిషము ఆయన్ని స్తోత్రం ఆరాధిస్తూనే ఉండాలి, ఆయన గురించి పొగడుతూనే ఉండాలి. నిజమైన ఆరాధన ఎప్పుడు వస్తుంది తెలుసా? మన ఒక ఆత్మ తృప్తి పొందినప్పుడు మాత్రం, మన ఒక ప్రాణము ఆ ఒక తృప్తి పొందినప్పుడు మాత్రమే, మనలో ఆ ఒక సంతోషం ఉన్నప్పుడు మాత్రమే, ఆ రక్షణ ఆనందము మనలో ఉన్నప్పుడు మాత్రమే ఏం చేయగలుగుతాం? మనము ఆయన్ని ఆరాధించగలుగుతాం. ఈ యొక్క ఆనందము, ఈ యొక్క సంతోషము అన్న వెంటనే అందరూ ఏమనుకుంటారు తెలుసా? ఓకే, నాకు అన్నీ బాగా జరిగి నేను చాలా సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు, నాకు అన్నీ, నా చదువులో కానీ, నా ఉద్యోగంలో కానీ, నా ఇంట్లో కానీ, అన్ని చోట్ల నాకు నెమ్మదిగా ఉన్నప్పుడు, నేను అనుకున్నంత జరిగినప్పుడు నాకు సంతోషం, ఆ సంతోషం ఉన్నప్పుడు నేను ఆరాధిస్తాను. అది కాదు నిజమైన సంతోషం. నా పరిస్థితులు ఎంతగా భయంకరంగా ఉన్నప్పుడు కూడా దేవుడు నాకున్నాడు, ఆయన నా రక్షకుడు, ఆయన నా ఆత్మను కాపాడుతున్నాడు. నా చుట్టూ భయంకరమైన పరిస్థితి ఉండొచ్చు, నాకు ఏది సక్సెస్ఫుల్గా కనిపించకుండా పోవచ్చు, నాకు నేను అనుకుంది ఏది జరగకుండా పోవచ్చు, అయితే కూడా ఒక సంతోషం ఉంటుంది చూడండి లోపల, అది నిజమైన సంతోషం. ఆ ఒక సంతోషం ఎవరెవరు కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే ఏం చేయగలుగుతారు? ఆరాధించగలుగుతారు. అందరూ ఆరాధించలేరు. నిజమైన ఆ ఒక సంతోషం ఉన్న వాళ్ళు మాత్రమే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేది. లేకపోతే ఉట్టి మన పెదవులు మాత్రమే అది మాటలు చెప్తుంటుంది, కానీ నిజమైన ఆరాధనగా అది ఉండదు. సో ఇక్కడ ఆయన మనల్ని ఏర్పరచుకుందే ఎందుకంట? ఆయన్ని స్తోత్రం చేయటానికి, ఆయన్ని ఆరాధించడానికి. ఎందుకు తెలుసా? ఈ ఒక జీవితకాలం అయిన తర్వాత, ఇది కొన్ని సంవత్సరాలే, ఒక 80, 90, 100 సంవత్సరాలు మ్యాక్సిమం, అంతవరకు మాత్రమే ఈ జీవితం తర్వాత సదాకాలము ఎన్నికలేనంతి వేవేల ఒక సంవత్సరాలు మనము ఎవరితో ఉండబోతున్నాం? ఆయనతో ఉండబోతున్నాం. అక్కడ చేయవలసిన ఒకే పని ఏంటి? ఆరాధించడం మాత్రం.
ఆరాధన తప్ప ఇంకేం చేయము అక్కడ. సో ఆయన మనల్ని ఏర్పరచుకుందే ఆయన్ని ఆరాధించడానికి కోసము అని మనం చూస్తున్నాం. అయితే ఇలాంటి బడిన ప్రజలు ఎలా ఉన్నాం మనము? 22వ వాక్యం. మన ఒక స్వభావం ఎలా ఉంది తెలుసా? అనేక సార్లు ఇలా ఉంది. దేవుడు చెప్తున్నాడు, నిన్ను నేను ఏర్పరచుకున్నాను, నిన్ను నేను రక్షించుకున్నాను, మీరందరూ రక్షణ పొందిన ప్రజలు. అయితే ఎన్నోసార్లు మీరు ఎలా ఉంటారు తెలుసా అని చెప్పేసి వివరిస్తున్నాడు. దేవుడు చెప్పే మాటలు ఇవి. ఏమని చెప్తున్నాడు? యాకోబు, నీవు నాకు, నేను యేసుక్రీస్తు బిడ్డ, నేను యేసుక్రీస్తు కుమారుడు, నేను యేసుక్రీస్తు కుమార్తె అని చెప్పుకుంటాం. అయితే అన్ని సమస్యలకు మన స్వంత తీర్మానం తీసుకుంటాం, మన స్వబుద్ధి మీద ఆధారపడతాము, లేకపోతే లోకస్తుల దగ్గర వెళ్తాము. ఆయన దగ్గర వెళ్ళటం లేదు అనేది ఆయన ఒక కంప్లైంట్. ఈ లిస్టు ఫుల్ ఆయన కంప్లైంట్ అండి. ఆయన కంప్లైంట్ చేస్తున్నాడు మన గురించి. ఎన్నోసార్లు మనం ఆయన దగ్గర వెళ్ళటం లేదు, ఆయనకు ఆ మొదటి స్థానం ఇవ్వటం లేదు. ఆయన ఒక బాధ. రెండోది ఆయన ఏం చెప్తున్నాడు? సరే, అలా నా దగ్గర వస్తే కూడా ఎలా వస్తున్నారు మీరు? రెండో లైన్లో ఉంది. ఎలా వస్తున్నామంట? విసుక్కుంటున్నామంట. విసుక్కొని ఆయన దగ్గర వస్తే దాంట్లో ఏదైనా ప్రయోజనం ఉంటుందా అండి? అది నిజమైన ప్రేమ అని ఎవరైనా చెప్తారా? ఇప్పుడు నేను, నా తల్లిదండ్రి అందరూ కూడా మనం ఒక ఇంట్లో ఉంటున్నామని పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు తల్లిదండ్రులు ఏదో ఒకటి చెప్తారు, నాకు ఇష్టం లేదు, అయితే వాళ్ళ కోసం చేయాలి. నేను ఏదో వాళ్ళని తిట్టుకోనో, వాళ్ళని ఏదో చెప్పుకోనో, గొనుక్కోనో, సనుక్కొని నేను చేస్తాను. అది నిజమైన ప్రేమతో చేసినట్లు లెక్క అవుతుందా? లేనే లేదు కదా. ఏదో ఇంట్లో ఉన్నాను కాబట్టి, వాళ్ళు నా తల్లిదండ్రులు కాబట్టి, వాళ్ళు చెప్పారు కాబట్టి, చేయలేదంటే బాధపడతారు కాబట్టి నేను విసుక్కొని చేస్తూ ఉంటాను. మనం ఎన్నిసార్లు దేవుని యొక్క వాక్యం చదవటానికి, దేవుని కొరకు కొంచెం సమయం వ్యయం చేయటానికి, దేవుని కొరకు ఆయన సన్నిధిలో ఆదివారం దినము ఆరాధనకు రావటానికి, వార కూడికలన్నిటికీ రావటానికి, దేవుని కొరకు చేసే కార్యముల్లో ఎన్నిసార్లు మనము విసుక్కొని చేస్తూ ఉన్నాం? ఒక్కసారి ఆలోచించి చూడాలి. ఇలా విసుక్కొని చేసిన తర్వాత ఆదివారం దినము వచ్చి ఆరాధన సమయంలో ఆరాధిస్తే అది నిజమైన ఆరాధన అవుతుందా? నిజమైన ప్రేమ అది కనిపిస్తుందా? అక్కడ లేదు. అదే ఇక్కడ మన మీద ఒక కంప్లైంట్గా ఆయన చెప్తున్నాడు, నేరం మోపుతున్నాడు. ఏమని? నువ్వు నా దగ్గర రాలేదు, నువ్వు ఏముంటే నా దగ్గర వచ్చి చెప్పలేదు, నువ్వు నా దగ్గర వచ్చి ఏమైనా చేసినప్పటికి కూడా అది ఎలా ఉంది? విసుక్కుంటున్నావు అని చెప్తున్నాడు. తర్వాత ఇంకేం చెప్తున్నాడు? 23. ఇక్కడ ఒక మాట తీసుకుంటాం, ఎందుకంటే ఇప్పుడు దహన బలులంతా మనం అర్పిస్తున్నామా? లేదు కదా ఈ కాలంలో. ఇది ఆ కాలపు మాట. అయితే దాంట్లో ఉన్న ఒక మాట మనం తీసుకుంటాం. ఏమది? ఘనపరచలేదు. మనము దేవుని కొరకు కొన్ని విషయాలు త్యాగం చేయటానికి, దేవుని కోసం కొన్ని విషయాలు మనము వదిలిపెట్టడానికి, మనము వదిలిపెట్టి ఆయన్ని ఏం చేయలేదంట? ఘనపరచలేదు. ఇంకా మనం దేన్ని పట్టుకుంటున్నాము? లోకాన్నే పట్టుకుంటున్నాం. ఇంకా మనం లోకం దట్టే ఉంటున్నాం. ఆ లోకాన్ని పట్టుకొని, లోకాన్ని ఎంతవరకు మనం పట్టుకుంటున్నామో అంతవరకు ఎవరిని గనపరచడం లేదు, మనము దేవుణ్ణి గనపరచడం లేదు. సో అది ఒక నేరంగా ఇక్కడ మోపుతున్నాడు. తర్వాత చూడండి, మనం ఆయన్ని విసిగిస్తున్నామంట. అయితే ఆయన మనల్ని ఏం చేయటం లేదంట. రెండో విషయం అక్కడ రాస్తున్నాడు. ఏమని? నిన్ను బలవంతము చేయటం లేదు, నేను నిన్ను విసిగించటము లేదు, నువ్వుగా నా దగ్గర వస్తావు. నేను రక్షించుకున్న ఒక కుమారుడు, నేను రక్షించుకున్న ఒక కుమార్తె, నువ్వుగా నా దగ్గర వస్తావు, నువ్వుగా సంతోషపడతావు, నువ్వుగా నన్ను ఆరాధిస్తావు, నువ్వుగా నా కొరకు కొన్ని త్యాగాలు చేస్తావు, నువ్వుగా నాకు అన్ని విసుక్కోకుండా అన్ని సంతోషంగా ప్రేమతో చేస్తావు అని అనుకుంటాను. దాని కొరకు నిన్ను బలవంతం కూడా చేయకూడదు అనుకుంటున్నాను, నిన్ను విసిగించకూడదు అనుకుంటున్నా. అయితే నువ్వేమో ఏం చేస్తున్నావు? నన్ను గనపరచటం లేదు, నా దగ్గర రావటం లేదు, ప్రతిదానికి ఏం చేస్తున్నావు? విసుక్కుంటున్నావు అని అక్కడ చెప్పేదాన్ని మనం చూస్తున్నాం. తర్వాత 24వ వాక్యం.
చాలు. ఇక్కడ కొన్ని మాటలు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. ఆ ఒక మాటను మనం తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ మనం ఏమేమంతా చేసాం చూడండి. ఒక లిస్టే మనము ఇంతవరకు చూసాం. మొట్టమొదటిగా మొరపెట్టలేదు, రెండోది విసుక్కున్నాను, తర్వాత మూడోది ఘనపరచలేదు, నాలుగోది తృప్తిపరచలేదు. మనము ఆయన కొరకు ఇవ్వవలసిన సమయం ఇచ్చి ఆయన్ని తృప్తిపరుస్తున్నామా? ఆయన తన చిత్తాన్ని మన జీవితంలో బయలుపరిచినప్పుడు ఆ చిత్త ప్రకారంగా మన జీవితంలో మనం చేసి ఆయన్ని తృప్తిపరుస్తున్నామా? ఆయన వాక్యంలో నుండి మనల్ని కొన్ని కార్యాలు చేయటానికి చెప్పినప్పుడు ఆ ఒక కార్యములను మనం చేసి ఆయన తృప్తిపరిచి ఉన్నామా? లేకపోతే ఇవన్నీ ఏది చేయకుండా నేను రక్షణ పొందాను, అయితే నా జీవితాన్ని నేను నడిపించుకుంటా. చాలామంది మన జీవితంలో అలాగే చేస్తూ ఉంటాం. ఏమి? దేవుడు కావాలి. ఎందుకు కావాలి? నేను అడిగింది ఇవ్వటానికి కావాలి, అంతే. దేవుణ్ణి ఎలా యూస్ చేసుకుంటాము? ఒక ఏటీఎం లాగా, ఒక బ్యాంక్ లాగా యూస్ చేసుకుంటాం. ఏమో మనము ఆయనకి ఇచ్చి పెట్టినలాగా. ఓకే, ఆయన్ని మనం వాడుకుంటూ ఉంటాం. ఏమని? ప్రభువా నాకు అది కావాలి, నన్ను ఎగ్జామ్లో పాస్ చేసేయి, నాకు ఒక కార్ ఇచ్చేయి, నాకు ఒక బైక్ ఇచ్చేయి, మంచి ఉద్యోగం ఇచ్చేయి, నేను బాగా చదవాలి, నా కుటుంబం బాగుండాలి. ఇవన్నీ మన ప్రార్థనలుగా ఉంటుంది కదా. ఎప్పుడైనా నేను నీ కొరకు సమయం ఇవ్వాలి ప్రభువా, దానికి తగిన ఒక మనసు నాకు ఇవ్వు, నేను నీ మీద ఇంకా ఎక్కువ ఆశపడాలి ప్రభువా, అలాంటి ఆశ నాకు ఇవ్వు, నేను ఇంకా ఎక్కువ సమయం నీలో గడపాలి, నీ సన్నిధికి సరి అయిన సమయానికి పోవాలి, 9:30 గంటలు అని చెప్పారంటే 9:30కి నేను సంఘంలో ఉండాలి, దానికి కావలసిన ఒక సిద్ధపాటును నాకు ఇవ్వు. ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థనలు మనం చేస్తున్నామా? చాలా తక్కువ. ఉన్నారు చేసేవాళ్ళు, అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. దానికే ఆ తృప్తి దేవుడు పొందటం లేదు. మనం రక్షణ పొంది ఉన్నాం, ఆ ఒక రక్షణ చేత ఆయన తృప్తి పొందాడా? క్వశ్చన్ మార్క్ కదా. సో అలా మనం ఉన్నాము అని చెప్తున్నాడు. తృప్తిపరచలేదు. అది మాత్రం కాదు, తృప్తిపరచకుండా దానికి బదులుగా ఏం చేస్తున్నామంట? ఆయన్ని మనము విసుక్కుంటాం ఆయన కొరకు చేయటానికి. అది మాత్రం కాదు, ఆయన్ని కూడా ఏం చేస్తున్నామంట? విసిగిస్తున్నామంట. ఆయన చెప్తున్నాడు చూడండి, నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి. ఆయన్ని విసిగిస్తున్నాం ప్రతిరోజు. మనము దేవునికి విరోధంగా చేసే ప్రతి కార్యముతో ఎవరు విసిగిపోతున్నారండి? ఆయన విసిగిపోతున్నాడు. దాన్ని మనం గమనించటం లేదు, గుర్తించటం లేదు. అది ఒక్కసారి కూడా మన ఒక మనసులో అది గోచరం కావటం లేదు. మనం దాన్ని అనుకోవటమే లేదు. ఆయన్ని మనం విసిగిస్తున్నాము అనే ఒక కార్యాన్ని మనము మర్చిపోయి మనమే విసుక్కుంటున్నాం. అది ఇక్కడ ప్రభు చెప్పే ఒక కార్యం. అది మాత్రం కాదు, మన ఒక పాప దోషముల చేత ఆయన ఏం చేస్తున్నామంట? ఆయాస పెడుతున్నాము అనే ఒక నేరం ఇక్కడ మోపేదాన్ని మనం చూస్తున్నాం. సో ఇవన్నీ చేసిన మీకు నేనేం చేస్తాను? మిమ్మల్ని కొడుతున్నానా? మిమ్మల్ని తిడుతున్నానా? ఇవన్నీ చేసే బదులుగా నేనేం చేస్తున్నాను? 25వ వాక్యం ఏం చెప్తున్నాడు? నేను నీ పాపములను తుడిచివేయుచున్నాను, క్షమిస్తున్నాను. అది ఎంతగా క్షమిస్తున్నాను? ఎన్నటికీ నువ్వు చేసిన ఏ తప్పును కూడా నేనేం చేసుకోను, జ్ఞాపకం చేసుకోనండి అని చెప్తున్నాడు. ఎంత ఒక అద్భుతమైన ప్రేమ కలిగిన దేవుడుగా ఉన్నాడు. ఇది ఆయన ఒక 2 గుణముల్ని మనకు చూపిస్తుంది. 2 కాదు 3 గుణములు చూపిస్తుంది. ఏమది? మొట్టమొదటి గుణం ఆయన ప్రేమ. ఆయన మన మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు అనే ఒక కార్యం. రెండోది ఆయన ఒక కృప. ఎందుకంటే ఈ పాపములన్నిటికీ ఎవరు శిక్షను అనుభవించాలి? మనము కదా. అయితే మనకు బదులుగా ఆయన శిక్షను అనుభవించాడు, శ్రమలు అనుభవించాడు, ఒక మానవ రీతిగా ఈ లోకానికి వచ్చాడు, అన్ని శ్రమలు అనుభవించాడు, అవమానమును అనుభవించాడు, దెబ్బలు తిన్నాడు, ఉమ్మి వేశారు ఆయన ముఖంలో, రక్తము కార్చాడు మన కోసం, సిలువ వెక్కాడు, మరణించాడు, భూస్థాపన చేయబడ్డాడు, ఆయన మరలా తిరిగి లేచాడు, జయవంతంగా లేచాడు. ఆ పాపము నాలో నుంచి మీలో నుంచి తొలగించడానికి కొరకు, కడిగి వేయటానికి కొరకు ఆయన విజయవంతుడుగా మరలా లేచాడు అనే ఒక కార్యంను చూస్తున్నాం. ఇవన్నిటిని ఇది దేన్ని చూపిస్తుంది? ఆయన కృప, గ్రేస్. గ్రేస్ అంటే ఏంటి? ఈజీగా అర్థం అవ్వాలంటే ఒక మాట చెప్పవచ్చు. ఏమి? ఇప్పుడు పాస్ మార్క్ ఏమండి? 35 మార్కులు కదా. 34 మార్క్ వచ్చింది అంటే అది పాసా ఫెయిలా? ఫెయిల్. అయితే టీచర్ వచ్చి అయ్యో అన్నిట్లో పాస్ అయిపోయావు, ఈ ఒక్క దాంట్లో నువ్వు 34 మార్క్ వచ్చావు,
నీకు దీనికన్నా ఒక్క మార్కు కూడా పైకి దీనికన్నా ఎక్కువ రావటానికి వీలే లేదు. ఫుల్ ఇంకొకసారి కరెక్షన్ చేస్తే కూడా ఇంకొక మార్క్ ఇవ్వలేను. అయితే నువ్వు పాస్ అయిపోవాలి, నీకు ఒక సంవత్సరం వేస్ట్ అవ్వకూడదు అని ఒక్క మార్క్ నేను ఎక్స్ట్రాగా ఇస్తాను. ఆ ఒక్క మార్కుకి పేరు ఏం తెలుసా అండి? గ్రేస్ మార్క్. ఆ గ్రేస్, ఆ కృప దేవుడు మనకిచ్చాడు. నేను ఫెయిల్ అయిపోకూడదు అని, నేను ఈ యొక్క రెండవ మరణము నుండి తప్పించుకోవాలని, నేను ఆ నరకాగ్నిలో పడిపోకూడదని, ఆయనతో సదాకాలము నేను ఉండాలని ఆయన ఆ కృపను చూపించాడు. ప్రేమ, కృప. మూడవది, ఆయన ఎలాంటి దేవుడు అండి? నిన్న ఉన్న వాళ్ళకి తెలుసు. ఒకే ఒక గుణం మాత్రం ఆయనది 3 సార్లు చెప్పబడుతుంది. ఏమది? పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు గనుక పాపముతో ఉన్న నన్ను అంగీకరించగలడా? లేదు. సో ఇప్పుడు నన్ను ఆయన అంగీకరించాలంటే నా ఒక పాపములను ఆయన ఏం చేయాలి? క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత నన్ను ఆయన ఒక కుమారుడుగా, కుమార్తెగా అంగీకరిస్తాడు. అదే రక్షణ అనుభవం. ఆ రక్షణలోనికి వెళ్ళటం అంటే ఆయన నా పాపములు, మన పాపములను కడిగిన తర్వాత ఆయన అంగీకరిస్తాడు. సో ఈ 3 గుణములను ఇక్కడ చూపిస్తున్నాడు ఆయన ఒక క్షమాపణ ద్వారా. అది ఆయన ఒక క్షమాపణ ఎలా ఉంటుందండి? చూడండి, ఆయన ఒక క్షమాపణ ఎలా ఉంటుంది? దీన్ని చదివేటప్పుడు మనము అర్థం చేసుకోవాలి. నేనే అంటే దీంట్లో 2 విషయాలు మనం చూడొచ్చు. ఏం తెలుసా? ఒకటి, ఆయన తప్ప ఎవరు మనల్ని ఏం చేయలేరు, క్షమించలేరు. ఎందుకంటే మన పాపము అంత ఘోరంగా ఉంది. ఇప్పుడే మనం చూసాము, ఒక పెద్ద లిస్ట్ కదా, అవన్నీ పాపాలే. ఇవన్నీ చేసిన మనల్ని ఆయన ఏం చెప్తున్నాడు? నేను మాత్రమే నిన్ను ఏం చేయగలుగుతాను? క్షమించగలుగుతాను. వేరే ఎవ్వరూ నీ యొక్క పాప స్థానమును తీసుకోలేరు, నేను తీసుకుంటా అని చెప్తున్నాడు దేవుడు. అది మాత్రం కాదు, రెండోది, ఈ నేనే అని చెప్పేటప్పుడు అది ఏం చూపిస్తుంటే అధికారపూర్వకమైన ఒక క్షమాపణ. అధికారపూర్వకంగా చెప్తున్నాడు. దీనికన్నా పైగా వేరే అథారిటీ లేదు, వేరే అధికారం లేదు అనేదాన్ని చూడండి. నేనే స్ట్రాంగ్గా చెప్తున్నాడు, నేను క్షమిస్తాను అని. రెండోది అది చూస్తున్నాం. అది మాత్రం కాదు, ఇక్కడ ఇంకేం చెప్తున్నాడు అనే మనం చూసినట్లయితే, నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. ఇక మీదట ఆయన ఎన్నటికీ మన పాపములను జ్ఞాపకం చేసుకోడు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇంత భయంకరమైన కార్యములను దేవునికి విరోధంగా చేసిన, ఏర్పరచుకొనబడిన ఆయన ప్రజలంగా ఉన్న మనము అయితేను ఒక్కసారి దేవుని వైపు తిరిగితే కూడా, ప్రభువా నేను చేసిందంతా తప్పు, నేను నిన్ను విసిగించాను, నేను నిన్ను గనపరచలేదు, నేను నిన్ను తృప్తిపరచలేదు, నేను నీ దగ్గర మొరపెట్టలేదు, నేను నీకు ఏమి చేయలేదు, నిన్ను సంతోషపెట్టలేదు ప్రభువా అని చెప్పి ఆయన దగ్గర నిజమైన పశ్చాత్తాపంతో తిరిగినప్పుడు ఆయన మనల్ని క్షమిస్తాడు. ఏ రీతిగా క్షమిస్తాడంటే చూడండి, ఒక మాట చూసుకుంటాం. 103వ కీర్తన 10వ వాక్యం. ఎలా? మన పాపములకి తగిన ఒక శిక్ష చాలా భయంకరమైందండి. అయితే దానికి తగినట్లు ఆయన ఏం చేయలేదంట? ప్రతీకారం చేయలేదు, రివెంజ్ తీసుకోలేదు. నాకు విరోధంగా చేస్తారా, నేను మిమ్మల్ని నా కోసం సృష్టించుకుంటే మీరు పాపం చేస్తారా అని రివెంజ్ తీసుకున్నాడా? పగ తీర్చుకున్నాడా? మన మీద ప్రతీకారం చేశాడా? లేదు. అలా చెయ్యను అని చెప్తున్నాడు. అది మాత్రం కాదు, తన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు అనే ఒక కార్యమును ఇక్కడ చూస్తున్నాం. అది మాత్రం కాదు, 12వ వాక్యం చదవండి. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచి ఉన్నాడు. చూడండి, ఆయన దాన్ని మర్చిపోవాలి అని ఎంత దూరం వరకు దాన్ని తుడిచివేస్తున్నాడు? పడమటికి తూర్పు అంటే ఒక దిక్కులో ఉంటే ఇంకొక దిక్కు కనిపించదు, అంత దూరంగా మన ఒక పాపములను ఏం చేస్తున్నాడంట? దూరపరిచి ఉన్నాడు. ఎంత దూరం, నా కంటికి ఎంత దూరం అది ఉంటుందో అంతగా నేను జ్ఞాపకం చేసుకోను అనే దాని కొరకు అది చెప్తాడు. యాక్చువల్లీ చూడండి, ఆయన జ్ఞాపకము చేసుకోను అని చెప్పడానికి ఏమేమంతా చేస్తున్నాడు చూడండి. అది మాత్రం కాదు, ఇంకేం చేస్తున్నాడు? తాను జ్ఞాపకం చేసుకోకూడదు అనే దానికోసము ఇంకేం చేస్తున్నాడు అని చూస్తే, హెబ్రీయులకు 8వ అధ్యాయం 12వ వాక్యం.
సో పాత నిబంధనలో మాత్రం కాదు, నూతన నిబంధనలో కూడా అక్కడ ఆ ఒక గ్రంథకర్త చెప్పే ఒక మాట ఏంటి, నీ పాపమును ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను అని చెప్తున్నాడు. ఆ జ్ఞాపకం చేసుకోకుండా ఉండటానికి ఆయన ఏం చేస్తున్నాడంటే, అదే యెషయాకు మళ్ళీ వస్తాము. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వాక్యం. యెషయా హిమము వలె ఆయన కలరే మార్చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఏం చేయాలి అనుకుంటున్నాడు మనసులో, నీ పాపములు ఎన్నిటికీ నేను జ్ఞాపకం చేసుకోకూడదు అంటే కలరే మార్చేశాడు. ఏమి, నీ యొక్క పాపములు రక్తము వలె ఎర్రటివై ఉన్నప్పటికి కూడా దాన్ని నేను కడిగినప్పుడు అది ఎలా మారిపోవాలి, హిమము వలె తెల్లగా అయిపోవాలి. అంతగా మార్చేస్తాను. సో దట్ నాకేముండదు, నీ పాపములు ఎన్నిటికీ నాకు గుర్తే ఉండదు, జ్ఞాపకంలో ఉండదు అనే దానికోసం చేస్తున్నాడు. ఇంకా ఏం చేస్తున్నాడు, అది జ్ఞాపకం ఉండకూడదు అనే దానికోసము అనే కార్యాన్ని మనం చూసినట్లయితే మీకా 7వ అధ్యాయం, మీకా 7వ అధ్యాయం 19వ వాక్యం చదవండి. దోషములను ఎక్కడ వేస్తాడంట చూడండి. జ్ఞాపకం చేసుకోకూడదు అనే దానికోసము మనం తీసుకునే ప్రయాసానికన్నా ఆయన తీసుకునే ప్రయాసం ఎంత గొప్పగా ఉంది చూడండి. మనల్ని క్షమించి దాన్ని ఇంకా జ్ఞాపకం గుర్తుపెట్టుకోకూడదు అనే దానికోసము తూర్పుకి పడమటికి ఎంత దూరమో అంత దూరం చేసేస్తున్నాడంట. రక్తము వలె ఎర్రటిగా ఉండే ఆ ఒక పాపములను తుడిచివేసిన తర్వాత హిమము వలె తెల్లగా మార్చేస్తున్నాడంట. తర్వాత ఇంకొక వాక్యంలో కూడా ఉంది, నీ యొక్క పాపములన్నిటినీ నా వీపు వెనక, వీపుని ఎవరైనా చూడగలుగుతారా, లేదు కదా, సో వీపు వెనక వేసుకుంటాను అన్నీ చెప్తున్నాడు. జ్ఞాపకం చేసుకోకుండా ఉండటానికి ఏమేం సాధ్యమవుతుందో చేస్తాడు. అయితే నా ఫేవరెట్ వాక్యం ఏం తెలుసా, మీకా 7:19. ఏమి, ఎక్కడ వేస్తున్నాడంట, ఎందుకు సముద్రంలో వేసేది నాకు అంత ఇష్టం తెలుసా? మీరు చెప్పండి చూస్తాం, ఎందుకు సముద్రంని ఎన్నుకున్నాడు? మన పాపముల్ని పడవేయటానికి, జ్ఞాపకం చేసుకోకుండా ఉండటానికి ఎందుకు సముద్రమును ఎన్నుకున్నాడు? ఎవరైనా చెప్పగలుగుతారా? ఎనీబడి? ఎందుకు సముద్రం ఎన్నుకున్నాడు? ఎందుకు తెలుసా? చూడండి, ఆయన మాటలో ఎంత నమ్మకస్తుడు, ఎంత సత్యవంతుడు అనే దాన్ని వాక్యంలో మనం చూడవచ్చు. ప్రకటన గ్రంథం, ప్రకటన 21 మొదటి వాక్యం చదవండి. చూడండి, పాత ఆకాశము పాత భూమి ఒకరోజు వెళ్ళిపోతుందంట. ఓకే, తర్వాత ఏమొస్తుందంట, క్రొత్త ఆకాశం వస్తుంది, కొత్త భూమి వస్తుంది. తర్వాత గతించిపోయాను అంతే, ఉన్న సముద్రం పోయింది, తర్వాత సముద్రం కొత్తగా వస్తుందా? లేదు. అట్లంటే ఏమైపోయిందండి, ఏమైంది చెప్పండి? ఆయన సముద్రంలో పడవేసిన మన పాపములు పోయింది, ఆ సముద్రమే పోయింది. ఎప్పుడైనా గుర్తుకొస్తుందా ఇంకా? చూడండి, ఆయన తీసుకునే ప్రయాసం చూడండి ఒకసారి. మన పాపముల్ని క్షమించి ఆ పాపము ఎన్నటికీ ఆయన జ్ఞాపకం చేసుకోకూడదని ఎంత ప్రయాసపడుతున్నాడు. అది ప్రేమ. ఇప్పుడు అంత ప్రేమ కలిగిన దేవునికి మనం ఏం చెల్లించబోతున్నాం, మనం ఏం చేయబోతున్నాము అనేది ఇక్కడ ప్రశ్న. సో మనము ఆయన్ని ఎంతో విసిగించి ఉన్నాం, ఆయన్ని తృప్తిపరచకుండా ఎన్నో కార్యాలు చేసి ఉన్నాం, ఆయన దగ్గర మనం మొరపెట్టలేదు, ఆయన్ని మనం గణపరచలేదు ఎన్నోసార్లు. రక్షణ పొందిన తర్వాత కూడా ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యెషయా 43లో రక్షణ పొందని వారి గురించి మాట్లాడుతున్నాడా? లేదు. యాకోబు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, ఎందుకొరకు? నాకు స్తోత్రం చెల్లించడానికి, నాకు ఆరాధించడానికి కోసం నేను నిన్ను ఏర్పరచుకున్నాను. ఏర్పరచుకున్న నువ్వు ఎలా ఉన్నావు? ఇన్ని కార్యములు నా విరుద్ధంగా చేస్తున్నావు, అయితేను నేను నిన్ను క్షమిస్తా. సో ఇలాంటి దేవునికి మనం ఏం చేయాలి? 103వ కీర్తన మొదటి 2 వాక్యాలు ఇంకొకసారి చదువుకుంటాం అందరూ కలిసి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు.
నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. అదే రీతిగా ఆఖరి 2 వాక్యాలు మనం చదువుకుంటాం. 21, 22. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను స్తుతించు. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో ఆయన సర్వకార్యములారా ఆయనను స్తుతించు. నిజంగా స్తుతించు. ఇప్పుడు ఇక్కడ చాలా ముఖ్యంగా గమనించవలసిన ఒక కార్యం, ఎవరు నిజమైన ఆరాధన చేయగలుగుతారు తెలుసా? ఇక్కడ ఒక మాట ఉంది, ఏమని? ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, యెహోవా సైన్యములారా. ఆయన్ని మనం ఏం చేయాలి? స్తుతించాలి. ఆయన చిత్తం ఏంటండి? మనం ఆయన్ని విసిగించకూడదు, మనం ఆయన్ని తృప్తిపరచాలి, మనం ఆయన్ని ఘనపరచాలి. ప్రతి కార్యానికి ఆయన దగ్గర మనం వెళ్ళాలి. అలాంటి వారంగా మనం ఉన్నప్పుడు, దేవుడు మనల్ని క్షమించాడు అనే నిజమైన అనుభవం ఉన్నప్పుడు, నా క్షమాపణ కొరకు ఆయన తన ప్రేమను చూపించాడు, తన కృపను ఆ ఒక సిలువ మీద చూపించాడు, తన ఒక పరిశుద్ధతను నాకు చూపించి ఉన్నాడు. అది మాత్రం కాదు, ఆయన క్షమించి నా పాపమును మర్చిపోకూడదని ఎంత ప్రయాసపడుతున్నాడు. ఒక సముద్రమునే కనపరచకుండా చేస్తున్నాడు కదా. అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించకుండా మౌనంగా మనం ఉండలేము. ఈరోజు పాడిన పాట కూడా అలాగే ఉంది. పాప క్షమాపణ మనకిచ్చెను, మనల విమోచించే రక్తముతో. పాప క్షమాపణ మనకిచ్చెను, మనల విమోచించే రక్తముతో. జయము జయము మన ప్రభుకే, జయము జయము మన ప్రభుకే. భజింపరండి ప్రభు యేసుని, ఆత్మ సత్యములతో ప్రేమమయుని, పరమ తండ్రిని భజింపరండి. అందరూ లేచినప్పుడు ఒక పాట పాడుకుందాం. ఆ సమయంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్ళండి. సీనియర్ ఆడపిల్లలు మాత్రం సండే స్కూల్కి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి. మిగిలిన పిల్లలందరూ సండే స్కూల్కి వెళ్ళండి. 614 పాట పాడదాం. మొదటి చరణం పాడినప్పుడే సండే స్కూల్ పిల్లలు వెళ్ళిపోవచ్చు. ఈ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన వారు క్రమంగా ప్రభుని ఆరాధించడానికి వీలుగా, ప్రభు బల్ల అందించడానికి వీలుగా కూర్చోండి. 614 పాత పాటలు 601.